ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఎర్రమల్లి గ్రామానికి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణి భారత మహిళల జట్టులో మెరిసింది. ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ 2025 భారత విజేతగా నిలవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. మారుమూల పల్లెటూరు నుంచి రికార్డు సృష్టించింది ఆమె. పేదరికం, కష్టాలు అన్నింటినీ ఎదిరించి దేశానికే గర్వంగా మారింది. ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ లో మొట్టమొదటిసారి ప్రపంచ కప్ అందించింది ఆమె మహిళా క్రికెటర్ శ్రీచరణి. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా క్రీడా రంగంలో పెద్దగా పేరున్న ప్రాంతమేం కాదు. కానీ జిల్లాలో వీరపనేని మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన శ్రీచరణి భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పురుషుల లేదా మహిళల క్రికెట్లో ప్రపంచ కప్లో ఆడిన మొట్టమొదటి క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె ప్రయాణం సులభమైందేం కాదు. 21 ఏళ్ల ఈ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ క్రికెట్లోకి చాలా ఆలస్యంగా వచ్చింది. క్రికెట్ ఆమె మొదటి ప్రేమ కాదు. సన్నిహితంలో ఆమె బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్ లో బాగా ప్రతిభ చూపించింది. 16 ఏళ్ల వయసులో మాత్రమే ఆమె క్రికెట్ను సీరియస్ గా తీసుకోవాలని అనుకుంది. దీనికి కారణం వాళ్ళ మావయ్య కిషోర్ కుమార్ రెడ్డి. ఆమె క్రికెట్ ఎంచుకోవడానికి ప్రధాన అడ్డంకులు ఆర్థిక సమస్యలు, కుటుంబం నుంచి వచ్చిన వ్యతిరేకత. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిన్న ఉద్యోగిగా ఉండేవారు. ఆయన క్రికెట్ జట్టు క్రీడాకారులు. ఆయన ఏ రకంగా మొదట్లో చరణి నిర్ణయానికి మద్దతైతే ఇవ్వలేదు. తండ్రిని ఒప్పించడానికి ఆమెకి సంవత్సరం పైన పట్టింది. చరణి చెప్పిన దాని ప్రకారం ఆమె క్రికెట్ లైఫ్ మొత్తాన్ని స్టార్ట్ చేసే టైంలో అప్పుల బాధలో ఉండేవట. అయినప్పటికీ ఆ కష్టాలు ఆమె ఆటపై ప్రభావం చూపించకుండా తల్లిదండ్రులు ఎంతో సపోర్ట్ చేశారు. చరణి మొదట ఫాస్ట్ బౌలర్గా శిక్షణ పొందింది. ఫాస్ట్ బౌలింగ్లో వికెట్లు లభించకపోవడంతో స్పిన్ బౌలింగ్ని ట్రై చేస్తే బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్గా మారింది. కడప లాంటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే విమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా సెలెక్టర్ల దృష్టిలో పడింది. మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్కి సెలెక్ట్ కావడం ఆమె అచంచలమైన పట్టుదలకు, కష్టపడే తత్వానికి నిదర్శనం. ఆర్థిక కష్టాలు ఆలస్యంగా ప్రారంభమైన ఆమె ఆశయాన్ని ఆపలేకపోయింది. మొత్తానికి అదరగొట్టి ఆంధ్ర బిడ్డ అనిపించుకుంది.